ఏమిటి? మా వారు ఆఫీస్ నుంచి బయలుదేరారా? ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయిందా బయలుదేరి? అయితే వచ్చేస్తుంటారులేండి. థ్యాంక్ యూ. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నేను చాలా ఆపదలో ఉన్నాను, మీరే నన్ను కాపాడాలి. ఆపద ఏమిటి? ఏం జరిగింది అసలు? రౌడీలు నా వెంటబడి తరుగుతున్నారు. నేను ఇక్కడ ఉండడానికి చోటు ఇవ్వాలి. మీకు నమస్కారం పెడతాను. కంగారు పడకు, ఇక్కడ నీకేం భయం లేదు. ఇంకా సేపట్లో మా వారు వచ్చేస్తారు. నిన్ను సురక్షితంగా మీ ఇంటి దగ్గర దిగబెడతారు. కాస్త వేడి వేడి కాఫీ తాగితే కాస్త కుదుట పడతావు. అలా కూర్చో. అలాగేనండి, చాలా థ్యాంక్స్. ఇదిగోమ్మా కాఫీ. ఈ ఫోటో ఎవరిదండి? ఈ ఫోటోతో నీకే సంబంధం? వీడి బంట్లో ఇప్పుడు నా వెంటబడింది. డబ్బు కాసపడి నన్ను బంధించిన దుర్మార్గుడు వీడే. నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నేను బాగానే ఉన్నానమ్మా, కానీ నీ విషయమే నాకు అర్థం కావట్లేదు. చూస్తే మంచి ఇళ్ళలాగా ఉన్నారు. మీ కాళ్ళ దగ్గర ఉంటానికి కూడా అర్హత లేని ఈ దుర్మార్గుడు ఫోటో ఇంత గొప్ప స్థానంలో ఉండటమా? తీసి పారేయండి. ఆయన నా భర్త, దేవుళ్ళు లాంటివాడు. ప్రేమించడమే తప్ప ద్వేషించడం చేతగాని ఆయన మీద ఇంత ఘోరమైన అపనింద వేయడానికి నీకు నోరెలా వచ్చింది? బుద్ధిమంతురాలివని ఆశ్రయమిచ్చాను. ఇలాంటి తంటాల మారివి, అబద్ధాల కోరివి అని తెలిస్తే ఇంట్లో అడుగుపెట్టనిచ్చేదానే కాదు. క్షమించండి, మీ చుట్టూ ఒక విశ్వాసపు వల నిర్మించుకున్నారని, అబద్ధపు జీవితమే మీ ఆనందానికి ఆధారమని తెలియకుండా నిజం చెప్పాను. నోనో, అబద్ధం. నువ్వు చెప్పేదంతా అబద్ధం. వెళ్ళు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. వెళ్తాను, కానీ అమావాస్య చీకటిని అందాల వెన్నెలగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. వెళ్తానండి. మంజు, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో దాగున్నావు. నన్ను అనవసరంగా విసిగించక బయటికి రా. నా మాట విను, నిన్నేమీ చేయను. నాకు కావలసింది ఆ 10 లక్షల వజ్రాల నగలు మాత్రమే. నీకే అపాయం జరగదు. రా బయటికి. మంజు, మంజు చెప్పింది నిజమేనన్నమాట. కాదురమ్మా, నేను కాలేజీకి వస్తుంటే ఎవరు? అబద్ధం, అంతా అబద్ధం. దేవుడు లాంటి వారిని మిమ్మల్ని పూజిస్తుంటే మీరు చేస్తున్న పని ఏమిటి? ఇన్నాళ్ళు మీరు నన్ను సంతోష పెడుతున్నది ఈ తప్పుడు సంపాదనతోనా, ఈ రక్తపు కూడితోనా? ఏమిటి అన్యాయం? ఎందుకు నన్ను మోసం చేశారు? రమా, నన్ను పూర్తిగా చెప్పని రమా. నేను చెప్పేది లేదు, మీరేం చెప్పొద్దు. మీరు దొంగలు, కూలికోరులు, గుండాలకు, రౌడీలకు నాయకులు. మీ పాపిష్టి బ్రతుకులో పాలు పంచుకునే కన్నా నేను చనిపోతేనే మంచిది. చనిపోతే Don't worry, Mr. Kumar. She will be all right. Thank you, doctor. Good night. Good night. మిస్టర్ కుమార్, ఎలా ఉందో ఆడికి? స్పృహ వచ్చిందా? ఇంకా రాలేదు. డాక్టర్ ఏమన్నారు? ఇంజెక్షన్ ఇచ్చారు, త్వరలోనే స్పృహ రావచ్చని చెప్పారు. మంజు, అప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును. ఈ హడావుడిలో నువ్వు తేలిగ్గా తప్పించుకుని వచ్చే.
నాకందరంత దూరం పారిపోయే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు? ఒక దానవుడి నుంచి పారిపోవడం తేలికి, కానీ ప్రమాదంలో ఉన్న ఒక దేవత గురించి ఆలోచించడం ముఖ్యం కదా, అందుకే ఉన్నాను. ఐఎమ్ సారీ మంజు, నిన్ను చాలా హింస పెట్టాను. క్షమించమని అడగడం తేలికే, కానీ కానీ మచ్చలేని మీ ఇద్దరి మానవత్వం ముందు కరుడు కట్టి నీ కల్మషం ఓడిపోయింది. సాల్రైట్ మంజు, ఇక ముందు నా వల్ల నీకు ఉపకారమే కానీ అపకారం జరగదు. నువ్వు నన్ను నమ్మితే, నా మాట మీద నీకు విశ్వాసం ఉంటే, యూ కెన్ బి హియర్. నీ ఇష్టం వచ్చినంత కాలం ఈ ఇంట్లోనే ఉండొచ్చు. వీడి బంట్లే నా వెంటపడి డబ్బు కాసపడి నన్ను బంధించిన దుర్మార్గుడు వీడే. అమావాస్య చీకటి అందాల వెన్నెలగా ఆత్మవంచిని చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. నన్ను బంధించిన దుర్మార్గుడు వీడే. కుమార్ గారు, ఇంతవరకు మీ భార్య దారి తెలియలేదు. కానీ ఏమిటండి? రాత్రి ఎవరో ఒక స్త్రీ రైలు కింద పడి చనిపోయింది. ముఖం అయితే గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా నద్దు అయిపోయింది. కానీ ఒకే ఒక క్లూ, ఆమె ఒంటి మీద ఒక షాల్. అలా జరగడానికి వీలేదు. ఇప్పుడు అలాంటి పని చేయదు. అలాగనే ఆశిద్దాం. ఆ షాల్ ఆమెకు కాకుండా ఉండాలనే నా కోరిక కూడాను. ఇదిగో షాల్. ఎంత పని చేశావు రమా? నీ స్మృతులు మాత్రం నాకు మిగిల్చి వెళ్ళిపోయావా? నేను ఇక్కడ లేవకండి అమ్మా, కదలకూడదని డాక్టర్ మరీ చెప్పాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరెవరు? మీకు తమ్ముళ్ళు లాంటి వాడిని. ఆరోగ్యం కుదుటపడే వరకు మీరు ఇక్కడే సుఖంగా ఉండొచ్చు. నా జీవితానికి ఇక సుఖం లేదు. నన్నెందుకు బ్రతికించారు? నేనెందుకు బ్రతకాలి? భగవంతుడి దృష్టిలో మీరు ఇంకా బ్రతకవలసిన అవసరం ఉంది కనుక. అయినా గర్భిణీ స్త్రీది, మహాపాపం అని తెలిసి కూడా ఆత్మహత్యకు ఎలా పూనుకున్నావమ్మా? మరొక పాపాత్ముడిని ఈ ప్రపంచంలోకి తేలేక. పుట్టిన ప్రతి మనిషి పాపాత్ముడైతే ఈ సృష్టికి అర్థమే లేదు. మీ మనసు ఏదో గాయపడి ఉంటుంది. అంత మాత్రాన మనుషుల మంచితనంలోనూ మానవత్వంలోనూ విశ్వాసం పోగొట్టుకోకూడదు. ఎక్కడి మానవత్వం, ఇంకెక్కడి విశ్వాసం? మంచికి మారు పేరు, ప్రేమకు ప్రతిరూపం, నా పాలిటి దైవం అని విశ్వసించాను. అలాంటి వ్యక్తి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే రాక్షసుడు, దొంగలకు దొంగ అని తేలిన తర్వాత ఇంకా ఈ ప్రపంచంలో మంచి ఎక్కడ మిగిలి ఉంటుంది? ఈ ప్రపంచంలో అందరూ మనుషులు చేసిన దొంగలే. అయితే ప్రతి మనిషి తాను చేసిన చెడు పనికి ఏదో ఒక రోజున పశ్చాత్తాపడతారు. ఈ రోజున నేను ఒక తప్పు చేసి నన్ను నమ్మిన వ్యక్తి విశ్వాసం పోగొట్టుకున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. అలాగే మీ భర్త కూడా ఎలా పశ్చాత్తాపడుతున్నాడు, మీకోసం ఎంతగా పరితపిస్తున్నాడు, ఎక్కడెక్కడ వెతుకుతున్నాడు. ఓ మోహన్ బాబు, రండి.
ఏమిటి విశేషాలు? విశేషాలున్నా చెప్పడానికి మీ దర్శనమే కావడం లేదుగా. నేను ఈ మధ్య హోటల్కే వెళ్తున్నాను మోహన్ బాబు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ కుమార్ బాబు. మీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను. దట్స్ ఆల్ రైట్. మరి ఇంతకు నా పని ఎంతవరకు వచ్చింది? మీ పనా? అదేమిటి కుమార్ బాబు కొత్తగా మాట్లాడుతున్నారు? 2 లక్షల రూపాయలు పుచ్చుకొని. మోహన్ బాబు, మీరు ఆఫీస్కి వెళ్ళి మీ 2 లక్షలు మీరు తీసేసుకోండి. వాపస్ తీసుకోవడానికి కాదు కుమార్ మీకు ఆ డబ్బు ఇచ్చింది, ఒక ప్రత్యేకమైన పని సాధించడానికి. మర్చిపోయారా? మర్చిపోలేదు. ఆ ప్రత్యేకమైన పని నేను ఇప్పుడు చేయలేను, క్షమించండి అని చెప్తున్నాను. మాట తప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఒక తప్పుడు పని చేయడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కంటే తప్పడమే మంచి మార్గం అని తెలిసినప్పటి నుంచి. కుమార్ బాబు, ఓహో, ఇదా విషయం. ఓకే మిస్టర్ కుమార్, మీ అవస్థ నాకు అర్థమైపోయింది. దాంతో పాటు రమాదేవి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా నాకు అర్థమైంది. మంజు, లోపలికెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చూస్తావే. హ, ఇప్పటికిప్పుడే 2 లక్షల రూపాయలు త్యాగం చేశాడు నీ కుమార్ బాబు. వెళ్ళి బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండు, క్షణంలో వచ్చేస్తాడు నీ ప్రియుడు. నీ నెత్తురు కళ్ళతోడకు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట, నువ్వు కొట్టిన ఈ దెబ్బ వడ్డీతో సహా ముట్ట చెప్తాను. నాది పాము పగ, గుర్తుంచుకోకుమా. మంజు, ఏమిటిది? ఆ గాలిదేదో పూసాడని బాధపడుతూ కూర్చున్నావా? అవునండి, నా మూలంగా మీ మిత్రుడితో విరోధం తెచ్చుకున్నారు. ఇలాంటి దుర్మార్గులతో స్నేహం కంటే విరోధమే మంచిది. నా వల్ల మీకు అపనిందలు అవమానాలు జరగకూడదు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను కుమార్ బాబు. నో, నువ్వు ఇక్కడే ఉండాలి. బయటికి వెళ్ళి ఆ దుర్మార్గుల చేతిలో పడ్డానికి నేను ఒప్పుకోను. మంజు, ఒక్కటి గుర్తుంచుకో, మన మనస్సులో ఏ చెడు లేనంత కాలం మోహనే కాదు, ఈ ప్రపంచం అంతా కొండెక్కి గోల పెట్టినా మనం భయపడాల్సిన అవసరం లేదు. సరే, అదంతా మర్చిపో. అలా బయటకు వెళ్ళొద్దాం, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే. నీకేం కావాలో కొనుక్కో. నాకేమీ కొనాలని లేదు. కనీసం నీకు కావాల్సిన టాయిలెట్ సామాన్లు కొనుక్కో. వెళ్ళు. ఆ పౌడర్ ఇవ్వండి. మంజు, నీతో ఒకసారి మాట్లాడాలి. మంజు, వదులు, చేయి వదులు. వీల్లేదు, నువ్వు నా మాటలు పూర్తిగా వినాల్సిందే. ఒక్క మాట కూడా వినను. వదులు. చెయ్యరు. ఇది మా వ్యక్తిగత సమస్య, దీంతో నీకేం సంబంధం లేదు. ఎలా? ఏం చూసావు? కుమార్ బాబు, కుమార్ బాబు, ప్లీజ్. ఇక నుంచి నువ్వు మంజు జోలికి రావడానికి వీల్లేదు, అర్థమైందా? ఈ ప్రసాద్ మీద అధికారం చెలాయించేవాడు ఇంతవరకు పుట్టలేదన్నగారు. నీకన్నా ముందే ఈ ప్రపంచంలోకి వచ్చాను బ్రదర్. కుమార్ సాబ్, మీకు పని ఇష్టి పెట్టిందని చెప్తారు. నిజం చెప్తుంది. నిజమే బాబాషేఖ్, నేను ఈ పని మానేయడానికి నిర్ణయించుకున్నాను. మీది నిర్ణయం, అది కొంప తీసింది సార్. బంగారం కోసడానికి అందరి మనుషుల దగ్గర నాకు డబ్బు తీసింది. ఇప్పుడు మాది ఇవ్వకపోతే అది మనుషులు నాకు సంపాదిస్తారు. బాబాషేఖ్, ఈ పని ఇప్పటి నుంచి మానేస్తున్నానని చెప్పాను కానీ ఇంతకు ముందు ఒప్పుకున్న పని చేయనని చెప్పలేదే. మీ బంగారం మీకు అప్పచెప్తాను. షిప్ ఇప్పుడు వచ్చేది ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. శుక్రియా సార్, అల్లా మీకు చల్లంగా చూడాలి. బహుత్ శుక్రియా సార్, శుక్రియా. సరే, నాకు ఈ ఉద్యోగం ఇప్పించాలి మేనేజర్ గారు. నీ క్వాలిఫికేషన్ ఏంటో? ఎంఏనా? ఎంఏలు బిఏలు అలాంటి డిగ్రీలు ఏమీ లేకపోయినా నాకు బోల్డంత అనుభవం ఉంది సార్. ఆహా, ఇంతకు ముందు ఏం చేసేవాడివి? నేను ఇదివరకు చేస్తున్న పని ఇక జన్మలో చేయనని ఒట్టు పెట్టుకున్నాను సార్. మనిషి లోగుట్టి ఏమిటో తెలవకుండా ఉద్యోగం ఇవ్వకూడదని నేను ఒట్టు పెట్టుకున్నానే మరి. అయితే వినండి, నేను ఒక పేరు మోసిన జేబు దొంగను. జేబులు కత్తిరించి దొంగ సొమ్ములు అమ్మేవాడిని. చివరికి మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలను కూడా అమ్మేశాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను కాబట్టి ఈ చిన్న ఉద్యోగం కోసం వచ్చాను. వచ్చావులే, పెద్ద మనగాడివి. నీకు ఉద్యోగం ఎవడిస్తాడు? వెళ్ళి వెళ్ళి అంటారు, అంతేగా. వస్తా. ప్రసాద్, ప్రసాద్, ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? వెతికితే ఏం లాభం? దొంగకు ఉద్యోగం ఎవరిస్తారు? నువ్వు ఇప్పుడు దొంగవి కాదుగా. మంచివాడు ఎప్పుడైనా చెడు పని చేస్తాడంటే ఒప్పుకుంటారు, కానీ
చెడినవాడు మళ్ళీ మంచికి మారతాడంటే ఎవరు నమ్ముతారు? నేను నమ్ముతాను ప్రసాద్. పాపం చేసిన పశ్చాత్తాపపడే వ్యక్తి నిజమైన మనిషి. థ్యాంక్ యూ మంజు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకంతే చాలు. నీ సహకారం ఉంటే నేను ఎంత మంచైనా సాధించగలను. సహకారానికి ఏం లోటు? ఎదురుగా నీ మంజు ఉండగా. మంజు, ఏంటలా చూస్తున్నా? ఇంకా అర్థం కాలేదా బ్లేదు? మళ్ళీ పెద్ద స్పీడ్ అంటావు.